నిన్న గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్నటువంటి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం హనుమకొండ నడిబొడ్డున ఉన్నటువంటి షాంపేట కేంద్రంలో ఉన్నటువంటి హనుమాన్ గుడి స్థల విషయమై గత వారం రోజులుగా పత్రికలలో కావచ్చు సోషల్ మీడియాలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ హనుమకొండ జిల్లా డిసిసి అధ్యక్షులు ప్రస్తుత కూడా చైర్మన్ అయినటువంటి ఇనుగాల వెంకటరామరెడ్డి గారు ఏదో వారి పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి ఆ స్థల విషయం పైన వినయ్ భాస్కర్ గారే కారణం అని చెప్పేసి ఏదో బురద జల్లేటువంటి ప్రయత్నం నిన్న చేసినది. నిన్న టీవీలలో ఈరోజు పేపర్లలో చూసినాం. మొట్టమొదటిసారిగా డిసిసి అధ్యక్షుని హోదాలో బీఆర్ఎస్ పార్టీ మీద, మా మాజీ జిల్లా అధ్యక్షుడు మాజీ శాసనసభ్యుల మీద, వినయ్ భాస్కర్ గారి మీద మాట్లాడినటువంటి ఇనుగాల వెంకటరామరెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అంటే, ఒక డిసిసి అధ్యక్షుని హోదాలో ఉండి ఒక రాజకీయ పరిపక్వత లేనటువంటి నీ రాజకీయ నిదర్శనానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నావు. ప్రత్యక్ష ఎన్నికలలో గెలవనటువంటి నువ్వు, ఏదో నామినేటెడ్ పోస్టులో కూడా చైర్మన్గా ఉన్నటువంటి నువ్వు, మెజార్టీ షాంపేటలో ఉన్నటువంటి హిందూ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఇలా గుడి విషయంలో ఇలా నువ్వు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రాజకీయం తగదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు మెజార్టీ హిందూ ప్రజల అభిప్రాయాన్ని, వారి ఆత్మగౌరవాన్ని కూడా మనం గౌరవించాల్సినటువంటి, సమాజంలో ఏ రాజకీయ పార్టీ ఉన్నా కూడా స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఎండలో దాదాపు 45-46 డిగ్రీలు ఎండ కొడుతూ ఉన్నా కూడా గత 45 రోజుల క్రితం నుంచి హనుమాన్ మాలదారులు అక్కడ నిత్యం అక్కడ ఉన్నటువంటి చిన్నగా ఉన్నటువంటి హనుమాన్ గుడిలో నిత్యం పూజలు చేస్తూ దాదాపు రోజుకు 5,000 మంది నుంచి 10,000 వరకు కూడా నిత్య అన్నదానం షాంపేట కేంద్రం అన్నదానం చేస్తూ ఉంటే, ఉదయం మధ్యాహ్నం మండు టెండలో స్టార్ట్ అయ్యి సాయంత్రం వరకు కూడా అక్కడ స్వాములకు భిక్షను అందించినటువంటి ఘనత అక్కడ ఉన్నటువంటి హనుమాన్ ఏదైతే అన్నదాన కమిటీ సభ్యులకు ఇక్కడనే ఉన్నారు వారికి ఉన్నది. ఎందుకు అక్కడ ఉన్నటువంటి హనుమాన్ సంబంధించినటువంటి స్థలంలో వాళ్ళు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడు 12వ తారీఖు హనుమాన్ జయంతికి ముందు రోజు అర్ధరాత్రి వెంటనే ఏం చేశారు, ప్రాణప్రతిష్ఠ చేసి పూజలు చేశారు. గౌరవంగా ఆ షాంపేటలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, అది అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళంతా కూడా తాజా మాజీ కార్పొరేటర్లు అయినటువంటి మామిళ్ళ రాజు యాదవ్ నేతృత్వంలో గుడి సభ్యులందరూ కూడా నాయని రాజేందర్ రెడ్డి దగ్గరికి పోతారు. ఎన్నో తారీఖు పోతారు, 12వ తారీఖు ప్రతిష్ట అయితే ఒక గౌరవ పెద్దలు రాజేందర్ రెడ్డి ఉంటాడు ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఆయన సాయం కోరి ఇక్కడ ఉన్నటువంటి స్థలానికి పకడ్బందీ ప్రణాళికతో మనం షెడ్ వేద్దామా, గుడి కడదామన్నటువంటి ఆలోచనతో ఈ కమిటీ సభ్యులంతా కూడా రాజేందర్ రెడ్డి దగ్గర పోతారు. ఇవో రిప్రజెంటేషన్ ఇస్తారు. నిన్న ఇనుగాల వెంకటరామరెడ్డి పక్కన కూర్చున్నటువంటి తాజా మాజీ కార్పొరేటర్లు, ఇదే రాజు ఉంటాడు, ఇదే ఎమ్మెల్యే పక్క పోంటే ఇదే మొన్నటిదాకా ఫ్లోర్ లీడర్ అని చెప్పుకున్న తోటెంకన్న ఉంటాడు. ఎంత దారుణమైనటువంటి విషయం ఏంటంటే, మళ్ళీ అక్కడి నుంచి వచ్చి వీళ్ళంతా కూడా గ్రూప్ ఫోటో దిగుతారు బయట, క్యాంప్ ఆఫీస్ బయట ఒక గ్రూప్ ఫోటో దిగుతారు. అందరూ నవ్వుకుంటా. ఇలా బీజేపీ షాంపేట 31 డివిజన్ అధ్యక్షుడు ఉంటాడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సురేందర్ అంటే డివిజన్ అధ్యక్షుడు ఉంటాడు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉంటారు, కమ్యూనిస్టులు ఉంటారు. మొత్తం ఒక ఐక్యవేద లేకపోయి గౌరవ ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు కదా, ఈ నియోజకవర్గానికి పెద్ద దిక్కు కదా అని పోతే తప్పకుండానే చేద్దాం అది ఇది అని చెప్పేసి మభ్యపెట్టి పంపుతారు. మళ్ళా 18వ తారీఖు ఏదైతే వీళ్ళు ఎండలో ఉన్నది హనుమాన్ విగ్రహం దేవుడు అని చెప్పేసి అక్కడ చిన్నపాటి ఒక 8 ఫీట్లతో ఏదో చిన్న రేకుల షెడ్ వచ్చేటువంటి భక్తులు కొబ్బరికాయ కొడుతూ ఉంటే ఈ ఎండాకాలంలో ఇబ్బందులు పడతాయని చెప్పేసి ఒక షెడ్ వేస్తే మున్సిపాలిటీ సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ టీం కావచ్చు, కుడాకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే అక్కడికి పోయి కూలగొట్టే ప్రయత్నం చేస్తే, నిన్న ఇనుగాల వెంకటరామరెడ్డి పక్కపంటున్నటువంటి తాజా మాజీ కార్పొరేటరు రాజే ఉంటాడు, ఈ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజు ఏం చేస్తాడంటే, ఒక్కసారి మీరు వినండి, వచ్చినటువంటి డిఆర్ఎఫ్ వాళ్ళ పట్ల ఆయనే మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు ఒక్కసారి వినండి. ఓన్లీ అక్కడ భక్తుడు హనుమాన్ భక్తుడే ఉంటాడు, హనుమాన్ భక్తుడు మాల ఇప్పిస్తాడు. అక్కడ అయ్యగారు ఒక అయ్యగారిని పిలిపారు, అయ్యగారితో పూజ కాదు, ఓన్లీ డైరెక్ట్. అయితే అధికారులు వచ్చినప్పుడు ఇదే అధికార పార్టీ సంబంధించినటువంటి స్థానిక మాజీ కార్పొరేటరు ఆ భక్తుల పట్ల షాంపేట స్థానికులకు మద్దతుగా చేయాలి, మీరు అందరు వెళ్ళిపోండి అని చెప్పేసి మున్సిపల్ అధికారుల పట్ల భయభ్రాంతులకు గురి చేసి పంపిస్తాడు. మళ్ళా
నిన్న ఇన్గాల వెంకటరామరెడ్డితో కూర్చొని ముందు రోజు రాజు లోకల్ రాజు షాంపేట కార్పొరేటర్ అవుతాడు, తర్వాత అపరిచితుడు వచ్చేసి ఆయన రెమోలాగా నిన్న ఏదైతే కూడా చైర్మన్ ఇన్గాల వెంకటరామరెడ్డి పక్కపండి కూర్చొని అసలు మాకు సంబంధం లేకుండా షాంపేటలో పెద్ద మనుషులకు తెలియకుండానే అక్కడ ఏదో కొంతమంది అక్కడ విగ్రహం పెట్టిరని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే మీరు ఎవరిని బ్లేమ్ చేస్తూ ఉన్నారు? ఈరోజు ఒక భక్తి శ్రద్ధలతోనే ఒక హనుమాన్ మాలదారులో అరే ఇక్కడ చిన్న గుడి సరిపోతలేదు, భక్తుల సౌకర్యార్థం దృష్ట్యా పెద్దగా ఉండాలని చెప్పేసి అది కూడా ఆ హనుమాన్ గుడికి సంబంధించినటువంటి మన్యం భూమిలో వాళ్ళు విగ్రహం ఏదైతే ఏర్పాటు చేస్తే దాన్ని గూలగొట్టే ప్రయత్నం చేశారు. ఎంత దారుణమైనటువంటి విషయం. నిజంగా ఈ ప్రభుత్వానికి స్థానిక శాసనసభ్యులు మీ నోటీసులో ఉంది కదా, నిజంగా ఈ వచ్చినటువంటి ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు ఎంత గౌరవంగా మీరు అనుమతి తీసుకున్నాక పెట్టాలని చెప్పేసి దాన్ని తీసుకుపోయి ఒక మ్యూజియం దగ్గరనో ఇంకెక్కడో గుడి దగ్గర భద్రపరచాలి. ఎవరిచ్చిరు మీకు ఈ అధికారం? జేసీబీలు పెట్టి విగ్రహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఇష్టం ఉన్నట్టు పడేయడం అంటే దీన్ని హిందూ మనోభావాలను దెబ్బతీయడమే ఈరోజు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అనుకుంటా ఉన్నాడా, లేకపోతే ఇన్గాల వెంకటరామరెడ్డి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక 5 రోజుల తర్వాత ఈ సంఘటన జరిగినాక ఒక 5-6 రోజుల తర్వాత అరే నా నియోజకవర్గంలో జరిగింది, ఆ షాంపేట భక్తులు ఏదున్నా కూడా నన్ను ఆశ్రయిస్తారు, నేను ఆ గుడికి ఎప్పటికి వెళ్తా అని చెప్పేసి వినయ్ భాస్కర్ గారు ఆ బాధితుల పక్షాన అక్కడ విరిగినటువంటి ఆ దేవాలయం కాడికి వెళితే అక్కడ ఇక్కడ ఎవరైతే విరగొట్టిర్రో అని చెప్పేసి ఆ అధికారులను కావచ్చు ఆ నాయకులను కనుక కన్నెర్ర చేసి వినయ్ భాస్కర్ గారు మాట్లాడితే వినయ్ భాస్కర్ గారు ఏదో డ్రామాలు ఆడుతున్నారని చెప్పేసి నిన్న ఇన్గాల వెంకటరామరెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. డ్రామాలు మేం కాదు, మీరు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. మీ ఎమ్మెల్యే దగ్గరికి భక్తులందరూ వచ్చి గుడి కట్టాలని చెప్పారు, మళ్ళీ తర్వాత అధికారులను పంపించి మీరే అక్కడ గుడిని డిస్మాలిష్ చేసి ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన, అక్కడ పార్టీలకు అతీతంగా జరిగింది. వారికి సంబంధించినటువంటి ఆ షాంపేటలో ఉన్నటువంటి నివాసులు అందరూ కూడా ఇక్కడ ఆ భక్త సంబంధించినటువంటి గుడి అభివృద్ధి కమిటీ అంతా కూడా ఇక్కడనే ఉన్నారు కనుక దీనికి బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. రాజకీయాలు మానుకోవాలని చెప్పేసి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులకు కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలను గౌరవించి వెంటనే మీరు పెద్ద ఎత్తున అక్కడ గుడి ప్రాంగణం మొదలు పెడుతున్నామని చెప్పేసి కూడా మీరు ఒక పక్క భవనాన్ని కూడా నిర్మించి నిత్యం ఎక్కడక్కడ ఆంజనేయునికి కూడా పూజలు నిర్వహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఏదైతే ఇన్గాల వెంకటరామరెడ్డి కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. ఇక మైకు దొరికింది కదా అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ పైన అధికారంలోకి వచ్చి మీరు 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మీరు 2.5 సంవత్సరాల నుంచి మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా, మీకు ఇంకా వినయ్ భాస్కర్ మీరు ప్రెస్ మీట్ పెడితే వినయ్ భాస్కర్ రాజేందర్ రెడ్డికి కేటీఆర్ వరంగల్ వచ్చిపోతే వెంటనే ఒక సోషల్ మీడియాలో మొత్తం కెమెరా పట్టుకొని ఒక్కొక్క రీల్ వదులుతాడు. మా ఎవరైనా నాయకుడు హరీష్ రావు గారు వచ్చిపోతే ఒక రీల్ వదులుతాడు. వినయ్ భాస్కర్ ఏదైనా ప్రెస్ మీట్ పెడితే వెంటనే మళ్ళొక్క ప్రెస్ మీట్. అయ్యా మీరు అధికార పార్టీలో ఉండి ప్రజల అభివృద్ధి కోసం ఆలోచించండి. మేము ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాం కదా, ప్రజలు మిమ్మల్ని గెలిపించుకున్నారు కదా, ఇంకా 2.5 సంవత్సరాలు ఎట్లా పనిచేయాలని చెప్పేసి మీరు ఆలోచించలేదు తప్ప మా విమర్శలకు మీరు ప్రతి విమర్శలు చేసుడు బంద్ చేసి ఈ నగర అభివృద్ధికి పాటుపడండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. బరాబర్ లేదు, ఎందుకు లేదు, ఆయనే చెప్పిండు. ఆయన చెప్పినటువంటి నిన్న వీడియో మీరు చూడండి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా చైర్మన్గా ఉన్నటువంటి మర్రి యాదవ్ రెడ్డి గారు భద్రకాళి బండు డెవలప్మెంట్లో భాగంగా తవ్వకాలు ఒక విగ్రహం దొరికితే ఆయనే ఒక హిందువుగా ఆ దొరికినటువంటి విగ్రహానికి కొబ్బరికాయ కొట్టి కుంకుమ చల్లి తీసుకుపోయి మ్యూజియంలో భద్రపరిచిల్లు అని చెప్పేసి ఇన్గాల వెంకటరామరెడ్డి చెప్పిండు. ఇన్గాల వెంకటరామరెడ్డి లెక్క రాజేందర్ రెడ్డి లెక్క పోయి రాత్రి పోయి విగ్రహాన్ని వలగొట్టలే బీఆర్ఎస్ నాయకులు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు యాదరెడ్డి గారి గురించి మీరు ప్రస్తావించాలి కదా, మరి ఆయననే స్ఫూర్తిగా తీసుకొని అదే విగ్రహాన్ని మీరు మంచిగా మొక్కి తీసుకుపోయి పక్కన ఉన్నటువంటి గుళ్ళో పెడితే అయిపోవు కదా, ఎందుకు మీరు జేసీబీతో దాన్ని బలగొట్టాల్సినటువంటి వచ్చిందనేది మాకు ఇప్పుడు ప్రశ్న. అందుకోసం అని చెప్పేసి ఇలా మేము ఇన్గాల రామరెడ్డి గారికి రాజకీయ పరిపక్వత లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీగా మేము మళ్ళా కాదు, ఆయన డీసీసీ అధ్యక్షుడు ఉన్నన్ని రోజులు కూడా బరాబరి బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నాయకులుగా మేము బరాబరి ఒక్కటి కాదు 100 సార్లు ఈ స్థానిక శాసనసభ్యులు ఇక్కడ నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి చేయకుండా ఈ ప్రాంతం పట్ల వాళ్ళ వ్యక్తిగత జలసాలకు లోనై ఏదైతే వివక్షత ఉంచితే బరాబరి ఎమ్మెల్యేలను కావచ్చు ఈ కాంగ్రెస్ పార్టీలను బరాబరి దద్దమ్మలని అంటాం. మాట అంటే భద్రకాళికి రా అని చెప్పేసి అంటాను కదా, నిజంగా మీరు సీసీ కెమెరాలు అన్నట్టాలు కదా, షాంపేటకి రండి ఎమ్మెల్యే గారిని తీసుకొని కూడా చైర్మన్ ఇన్గాల వెంకటరామరెడ్డి గారు మీ బజ్జీలు రాలగొడతారు అక్కడ ఉన్నటువంటి హనుమాన్ భక్తులు. ఈ సందర్భంగా మీరు గుర్తుంచుకోవాలి.